బాబాయి హత్యతో సానుభూతి పొందిన సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఏదో హత్యాకాండతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో అభివృద్ధి బాటను మరిచిన సీఎం జగన్ సొంత చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ, వివేక కూతురు సునీతల హత్యకు కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. సొంత బాబాయి హత్య విషయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడడానికి లాబియింగ్లు చేస్తూ బెయిల్ తెచ్చిన జగన్ తనపై విశాఖ ఎయిర్పోర్టులో కోడికత్తితో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రీనుకు బెయిల్ కూడా మంజూరు చేయించకుండా 5 ఏళ్లకు పైగా జైల్లో పెట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు. పులివెందుల నుండి ఎవరైనా పోటీ చేస్తే చంపడానికి వెనుకాడనని రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పోస్టర్లు పెట్టారా అని ప్రశ్నించారు. షర్మిల, సునీత, విజయమ్మకు ఏ ఆపద జరిగినా దాని పూర్తి బాధ్యత జగన్దేనన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు, కరాటే చంద్ర, ఆనంద యాదవ్, విశ్వనాథం, జగన్నాథం, సురేంద్ర రెడ్డి, నాగప్రతాప్ పాల్గొన్నారు. నీ అధికారంలో నువ్వు ఉండవు. ఈరోజు ఎవరు చంపారో అందరికి ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలకు తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎవరు చంపారు, వివేకానంద రెడ్డి గారిని ఎవరిని చంపారు అనేది అందరికీ తెలుసు. చంపిన వాళ్ళు మాత్రం కాపాడుతూ ఉండవు. నువ్వు ఒక కోడి కత్తి సీను అని పాపం ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ వర్గాలకు సంబంధించిన ఒక చిన్న ఇది పెడితే అతను 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు దీక్ష కూర్చున్నా కూడా వాళ్ళ గురించి పట్టించుకోలే, అతని గురించి పట్టించుకోలే. కానీ బాబాయిని చంపిన అతను మాత్రం అవినాష్ రెడ్డిని గొడ్డలు పెట్టిన అతనికి మాత్రం బెయిల్ ఇచ్చుకొని అతను జలసాగా తిరుగుతూ ఉన్నారు. నీ మీద ఒక చిన్న హత్యా ప్రయత్నం ఒక చిన్న టాకా జరిగిన దానికే నువ్వు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పి అతనికి ఏమి తెలియదని ఇడిపించమని అడిగితే నువ్వు పట్టించుకోలే. నా తండ్రిని ఎవ్వరు చంపారు అనేది నాకు తెలియాలి అని చెప్పి 4 సంవత్సరాల 9 నెలల నుండి ఎక్కిన మెట్టు ఎక్కకుండా, దిగిన మెట్టు దిగకుండా రోడ్డు పట్టుకొని తిరగతా ఉంటే కనీసం మీరు స్పందించరు. మీరు అధికారంలోకి రావడానికి మీ అభిమానిగా చెప్పుకుంటున్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి కోడికత్తి సీను ఎక్కడ మిమ్మల్ని పొడిచింది లేదు, కత్తితో గీకింది లేదు. అది క్లారిటీగా అందరికీ తెలుసు.